ఏడాదిలో 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. రాజమండ్రి నగరంలో ఏడాదిలో 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సుపరిపాలన పూర్తయిన సందర్భంగా గురువారం మంజీరా ఫంక్షన్ హాల్లో కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, నగర ప్రముఖులు, వ్యాపారులు, మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాదిలో తన అభివృద్ధి యాత్రను ప్రస్తావించారు. నగరాన్ని పర్యాటక, స్పోర్ట్స్, కల్చరల్, ఐటీ హబ్గా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ప్రజలు తనను సుమారు 73,000కు పైగా భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు వారికి ఉపయోగపడే అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన చెప్పారు. మహిళల రక్షణకు మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం చేపట్టామని, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను అణిచివేశామని, సారా విక్రయాలపై ఉక్కుపాదం మోపామని, చీకటిలో అల్లరి మూకల ఆగడాలు అరికట్టేందుకు 98 లక్షలతో వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తున్నామని ఆయన చెప్పారు. మహిళల స్వయం ఉపాధికి 20 మంది మహిళలకు ర్యాపిడో బైక్ల కోసం వడ్డీ లేని రుణాలు మంజూరు చేయించామని, 500 మందికి కుట్టు శిక్షణ కార్యక్రమం ఇచ్చి మిషన్లు అందజేస్తామని ఆయన తెలిపారు. ఆరోగ్య రాజమండ్రిలో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తున్నామని, 30 పార్కులను సుందరీకరణ చేసేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టామని, అవినీతి అరికట్టేందుకు కూటమి నాయకులతో కలిసి కృషి చేశామని, ఇప్పుడు రోజు 1,500 మంది ఓపీ సేవలు పొందుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. దాతల సహకారంతో పేపర్ మిల్, సిఎస్ఆర్ ఫండ్స్తో ఆధునిక పరికరాలు అందించామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 128 మందికి 1,75,00,000 అందించామని, త్వరలో 70 మందికి 1,30,00,000 ఇప్పిస్తామని ఆయన అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉచితంగా ఇప్పిస్తున్నామని, డిఎస్సి అభ్యర్థులకు మాక్ టెస్టులు నిర్వహించామని, తన స్ఫూర్తితో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, కొంతమంది ఎమ్మెల్యేలు వారి ప్రాంతంలో డిఎస్సి అభ్యర్థులకు మాక్ టెస్టులు ఉచితంగా ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. నగరంలోని కోటిలింగాలపేట ముంపు సమస్య పరిష్కారానికి పేపర్ మిల్, సిఎస్ఆర్ నిధులతో చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. బీసీ వసతి గృహాల్లో మరుగుదొడ్ల మరమ్మతులు చేయించామని, 45వ వార్డులో కమ్యూనిటీ హాల్ బాగు చేయిస్తున్నామని, సుమారు 3.80 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ నిధులు ఇంతవరకు తీసుకువచ్చి పనులు చేపడుతున్నామని ఆయన వివరించారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. నగరంలో 1000 చెట్లు నాటేందుకు చర్యలు చేపట్టామని, ఓఎన్జీసీ నుంచి 15 లక్షల రూపాయలు సాధించగలిగానని, వాటితో మరో కుట్టు శిక్షణ సెంటర్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల సహకారంతో ఇవన్నీ పారదర్శకంగా చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభించామని, త్వరలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సహకారంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. రాజమండ్రి ప్రజలకు తమ కుటుంబం రుణపడి ఉంటుందని, తమ ఇంట్లో మేయర్, ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్యేలు అయ్యేందుకు ఆశీస్సులు అందజేశారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాలువల పూడిక తీయిస్తున్నామని, దీనివల్ల వర్షం కురిసిన సమయంలో గంటలోపే రోడ్ల మీద నీరు లాగేస్తుందని ఆయన అన్నారు. తప్పు చేస్తే సొంత పార్టీ వారిని కూడా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనికృష్ణ, ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వర్రే శ్రీనివాస్, రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిగ రాధ, వై శ్రీను, కురగంటి సతీష్, అడబాల రామకృష్ణ, భూర రామచంద్రయ్య, జామి సత్యనారాయణ, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దేవుడి దయాన బాగున్నాం. నా ఒక సొంత ఖర్చుతోటి ఈ ఏపీసీటీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకొక 25 రోజుల్లోని ఫస్ట్ బ్యాచ్ అయిపోతుంది. సెకండ్ బ్యాచ్లో కూడా ఉచితంగానే ఇస్తూ ఎంత అవకాశం ఉంటే అంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ, మా 46వ వార్డు నుంచి ఒక మహిళ వచ్చారు. ఓ పాప నుంచి కొన్ని స్వీట్ ప్యాకెట్, పుట్టినరోజమ్మా అంటే, కాదు సార్ మీ ఏబిసిటీ కార్యక్రమంలో నేను కూడా ఉన్నాను, నాకు ప్రయాణం 4 lakhs ప్యాకేజ్ వచ్చింది, శుభవార్త మీతో పంచుకుందామని వచ్చానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆవిడతో పాటు ఇంకో 2-3 ఉన్నారు, మన కార్యకర్తల పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి వచ్చేంత వరకు కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఇది చాలా పారదర్శకంగా జరుగుతూ ఉంది. ఏబిసిటీలోని
నేను లేకపోతే ఇంకెవరో చెప్తే అవ్వదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎవరైతే సిస్టంలోకి వెళ్ళి ఫస్ట్ 45 మంది లాగిన్ అవుతారో సిస్టమ్ దానిగా 45 అయిందో ఆపేస్తారు. ఆ 45 మంది ఎవరు అవుతారన్నది నాకు తెలీదు, ఆ సిస్టమ్ రన్ చేస్తున్న వాళ్ళు కూడా తెలియదు. అంటే ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన, ఆఖరికి వైసీపీ పిల్లలు వచ్చినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు వస్తే దాంట్లో ఎక్కడ లోటు చేయాలి. సిఎస్ఆర్ ఫండ్స్ ఇది చాలా ముఖ్యమైనది, చాలా కీలకమైనది. నేను మరలా చెప్తా ఉన్నాను, ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా వెళ్తా ఉన్నప్పుడు బై జంక్షన్ బాయ్స్ హాస్టల్, ఆ బాయ్స్ హాస్టల్ అప్పుడు మన ప్రజాప్రతినిధులు గుడా చైర్మన్ కింద గన్నికృష్ణ గారు ఉన్నారు. వాళ్ళందరూ జాగ్రత్తగా పర్యవేక్షించి వై జంక్షన్ బీసీ హాస్టల్ కట్టించారు. దేవి చౌక్ దగ్గర బీసీ ఉమెన్స్ హాస్టల్ కూడా అప్పారావు గారు శాంక్షన్ చేసి తీసుకొస్తే ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు. ప్రభుత్వం మారినండి ఏం చేశారు వైసీపీ వాళ్ళు తెలియదు, కాంట్రాక్టర్ అయితే పారిపోయాడు. మహాప్రభు నేను చేయలేను ఈ ప్రభుత్వంలో అంటే అలాగే ఉండిపోయింది. ఎలక్షన్ క్యాన్వాసింగ్లోనే ఏదో అలా వెళ్ళినప్పుడు టాయిలెట్స్ చూస్తున్నాం. టాయిలెట్స్ చూసినప్పుడు చాలా అధ్వానం. ఎంత అధ్వానం అంటే ఒక 10 సెకండ్ల మించి అక్కడ ఉండలేకపోయాం. అంటే గొప్ప కంపు అనమాట. మాకు అర్థం కాలేదు, ఏంటిది బయట హాస్టల్ బాగుంది, లోపల ఏంటి పిల్లలు ఇంత అధ్వానంగా జీవిస్తున్నారా. అడిగాం ఎవరైనా వస్తున్నారా అని, ఎవరో రాలేదు. అసలు మాకు బాధలు ఏంటి తెలియదు.